కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగబోతోంది. ఈ రోజు పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధాని మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. మంగళ్ మిలన్ లో జరుగుతోంది సమావేశం. పరీక్షల సంస్కరణ బిల్లు, జంతర్ మంతర్ నిరసనలు, కేసులపై చర్చించబోతున్నారు నేతలు. మరి కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ భేటీ ప్రారంభమవుతుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతుంది సమావేశం. ఈ సమావేశంలో పార్లమెంట్ లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించబోతున్నారు. మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. గోపి, ఎన్డీఏ మీటింగ్ ఎజెండా ఏంటి? ఏ అంశాలు ఈ రోజు చర్చకు రాబోతున్నాయి? ఈరోజు ఒక బిగ్ డే. అందులో భాగంగా తొలుత పార్లమెంట్లో మరి కాసేపట్లో ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభం కాబోతోంది. ప్రధాని నరేంద్ర మోదీ అలాగే కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పార్టీలకు సంబంధించిన ఎంపీలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత కేంద్ర ప్రభుత్వం ఇటు పబ్లిక్ పరీక్షల అవినీతి నిర్మూలనకు సంబంధించి తీసుకురాబోతున్న బిల్లు, అలాగే నేషన్ ఫస్ట్ విధానంతో దేశంలో ఎటువంటి డిమాండ్లు వచ్చినా, ఎటువంటి ఆందోళనలు జరిగినా సరే వాటిని పరిగణలోకి తీసుకుంటూ ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది అన్న అంశాన్ని ముఖ్యంగా ప్రభుత్వం ఒక స్టెప్ దిగింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. సో ఇటువంటి అంశాలకు సంబంధించి యువతలో అలాగే విపక్షాల్లో జరుగుతున్న చర్చకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ప్రజల కోసమే పనిచేస్తుంది అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఎంపీలు వ్యవహరించాలి అన్న అంశానికి సంబంధించి, అలాగే పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపైన ప్రధానంగా ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చ జరగబోతోంది. దీనికి సంబంధించి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. యువత ప్రాధాన్యతగా ఇటు ప్రపంచంలోనే యువత అత్యధికంగా ఉన్న దేశం భారతదేశం. సో యువత ప్రాధాన్యంగానే ఇటు భారత ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది. సో వారి ఆకాంక్షలకు అనుగుణంగానే నిర్ణయాలు ఉంటాయి అన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండడం సహా అనేక అంశాలపైన ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ముఖ్యంగా నిన్న ఆయన్ని పార్లమెంట్ లాబీల్లో అందరూ కూడా ఇటు ఆయన చేసిన సేవల్ని కొనియాడుతూ ప్రశంసించడం జరిగింది. సో ఇప్పుడు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీలో కూడా ధర్మేంద్ర ప్రధాన్ సేవల్ని కొనియాడే అవకాశం ఉంటుంది. ధర్మేంద్ర ప్రధాన్ ఒక మంత్రిగా వ్యవహరించారు. వ్యవస్థలో ఉన్న లోపాలు, తప్పిదాలు, కింద స్థాయిలో ఉన్న ఉద్యోగులు, అలాగే పేపర్ రూపొందించిన వాళ్ళు చేసిన తప్పులకి, విపక్షాలకి, అలాగే విద్యార్థుల డిమాండ్కి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన రాజీనామా చేశారు. కాబట్టి సో ఆయనకి సంబంధించి కూడా ఆయన గురించి కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఈరోజు పార్లమెంట్ ముందుకు రాబోతున్న బిల్లుకు సంబంధించి కూడా ముఖ్యంగా ఎవరైనా పేపర్ లీక్లకు పాల్పడితే గరిష్టంగా 10 ఏళ్ల వరకు కూడా జైలు శిక్ష, 5 కోట్ల వరకు కూడా జరిమానాలు, ఈ విధంగా కఠినంగా ఈ బిల్లుని తీసుకురావడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా ఏవైతే సోషల్ మీడియాలో కానీ బయట కానీ జరుగుతున్న ప్రచారాలు ఉన్నాయో సో వాటికి చెక్ పెట్టే విధంగా ఏ విధంగా వ్యవహరించాలనే అంశానికి సంబంధించి ఇటు ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేయబోతున్నారు. అలాగే పార్లమెంట్కి సంబంధించి కూడా గడిచిన 6 రోజులుగా జరుగుతున్న ప్రతిష్టంభన ఈరోజు చెక్ పడే అవకాశం ఉంది. ఇటు నిన్న స్పీకర్ జరిపిన చర్చల్లో బిల్లుపై చర్చకు సంబంధించి విపక్షాలు ఒక అంగీకారానికి రావడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఈ లోక్సభలో ఈ పరీక్షల అక్రమాల నిరోధక బిల్లుపైన, సవరణ బిల్లుపైన చర్చ జరగబోతోంది. అలాగే రొటీన్గా రోజువారీలో భాగంగా 2 సభల్లో కూడా ఇటు కాంగ్రెస్ అలాగే విపక్ష ఎంపీలు వాయిదా తీర్మానాలు అయితే ఇచ్చారు. సో చూడాలి మరి ఈరోజు బిల్లుపై చర్చ ఎంత సాఫీగా జరుగుతుంది, బిల్లుపై చర్చలో భాగంగా ఏ అంశాలు తెర మీదకి వస్తాయనేది మనం వేచి చూడాలి. రైట్, థ్యాంక్ యూ గోపి.